మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. మరోపక్క అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే లడ్డు లడాయి సుప్రీంకోర్టుకు చేరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సైతం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు పెంచగా మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. తిరుమల లడ్డు కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా? సంబంధిత ఆధారాలున్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే తిరుమల లడ్డు వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో తిరుమల లడ్డు కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో హాట్ గా విచారణ కొనసాగింది. కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డు నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లూథ్రా వివరించారు. తయారైన లడ్డూలని టెస్టింగ్ కు పంపించారా? అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా. తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలున్నాయా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డు తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణ జరపకముందే అలాంటి ప్రకటన చేయటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని, తిరస్కరించిన నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించినట్టు ఆధారాలే లేవని, జంతువుల కొవ్వును వినియోగించినట్టు కల్తీ జరిగినట్టు ఆధారాలున్నాయా అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చెబుతున్న ల్యాబ్ రిపోర్టు తిరస్కరించిన శాంపిల్ది కాదా? మీరు సిట్ విచారణకు ఆదేశిస్తే మీడియా ముందుకెందుకెళ్లారు? దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాం. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో మీడియా ముందుకెందుకెళ్లారు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఇక మొన్న మధ్య ఏపీ సీఎం చేసిన ప్రకటన విరుద్ధంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి తరపు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ ని అనుమతించలేదని టీటీడీ చెబుతోందన్నారు రాజశేఖరరావు. టీటీడీ చెప్పిన దానికి ఏపీ సీఎం ప్రకటన విరుద్ధంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి వెళ్లదని టీటీడీ చెబుతోందని తెలిపారు. శాంపిల్స్ ని ఎక్కడి నుంచి సేకరించారు? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా అంటూ ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా? ఈ పరిమాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కల్తీ నెయ్యి ఎన్నడూ వాడలేదని టీటీడీ అధికారి చెప్పారంటూ రాజశేఖరరావు కోర్టుకు విన్నవించారు. ప్రసాదంపై అనుమానాలు ఉంటే దర్యాప్తు చేయాలి. సరైన ఆధారాలు లేకుండా ప్రసాదం కలుషితమైందని ప్రకటించడం ఆందోళనకరంగా ఉందని, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉంటుంది? ఈ రోజు మతం కావచ్చు, రేపు మరేదైనా కావచ్చు అంటూ తెలిపారు. ఇక ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఇక అప్పుడైనా ఈ కల్తీ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడాలని వెంకన్న భక్తులు కోరుకుంటున్నారు.